కంటిన్యూ చేయాలి. ఒక్క చదువే కాదు ఇంపార్టెంట్, చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్ అన్నిట్లోని కూడా ఉండాలి. ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, అన్నిట్లో కూడా ఉండాలి. అలాగే మీరు ఎక్కువ ఎన్ని కార్యక్రమాల్లో మీరు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే మీరు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ పెరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుండాలి. భయం అన్నది ఏం పెట్టుకోకూడదు, ఏం వస్తే అదే మాట్లాడాలండి. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్నది కాకుండా ఒక ఆపర్చునిటీ వస్తుంది, స్టేజ్ ఎక్కి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కానీ, లేదు అని లేకుంటే మాట్లాడే అవకాశం కానీ వస్తుంది. వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి నడవడికతో ఉండాలి, మీ టీచర్లను గౌరవించాలి, మీ తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. గౌరవిస్తూ మంచి అలవాట్లు నేర్చుకుంటూ ఏదైతే ఈ సెల్ ఫోన్కి వీటికి ఎడిక్ట్ అవ్వకుండా దాన్ని మంచిగా ఉపయోగించాలి. అది మన ప్రపంచం కాదు, దాన్ని ఉపయోగించుకునే తీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. నేను అందులో మ్యాథమెటిక్స్ చేసుకోవచ్చు, సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు, తెలియని సబ్జెక్ట్ గురించి కూడా తెలుసుకోవచ్చు సెల్ ఫోన్లో. కానీ అలాగే చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటాయి. కాబట్టి దానికి చెడు జోలిపోకుండా మంచిగా ఉండాలని, మంచి నడవడికతో ఉండాలని, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలి, మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి, మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.